పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా మీ సన్నిధి నాకు ఇచ్చినందుకు వందనాలు. మీరు ప్రభా మీ పక్షంలో నన్ను నిలబెట్టి మీ యొక్క నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, అనేకులతో కలిసి మీ నామాన్ని ఘనపరిచే భాగ్యం దయచేసినందుకు స్తోత్రం. విచ్చేసినటువంటి ప్రియులందరిని బట్టి సంఘం అంతటి కొరకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరిని మీ యొక్క అద్భుతమైన దీవెనతో నింపండి. మీ మాటతో నాకు సహాయం చేయండి, నన్ను ఆదరించండి, బలపరచండి. నేను అయ్యా నన్ను తండ్రి మీ యొక్క సమృద్ధిలో నుండి నేను నా అక్కర్లన్నీ తీరుస్తూ కాపాడుతున్న దేవా మీకే కృతజ్ఞతలు. ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానం చేయుచుండగా సహాయం చేయమని యేసు పవిత్రమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 27 నుంచి 28 ఈ 2 వచనాలు చదువుతున్నాను. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒకటి చెప్తున్నాం. ఆయన అందరినీ బాగు చేస్తూ వస్తూ వచ్చాడు. లూకా అనేటువంటి అతను దేవుని యొక్క శిష్యుల్లో ఒకడు, యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. ఆయన డాక్టర్కి ఏం అర్థం కాదో అవన్నీ కూడా ఆయన చూసి యేసు ప్రభు చేయగలడని నమ్మి యేసు ప్రభును వెంబడిస్తూ వచ్చారు. తర్వాత యేసు ప్రభు యొక్క క్రియలన్నీ కూడా డాక్టర్కి ఏం అర్థం కాలేదో అవన్నీ కూడా ఆయన యేసు ప్రభు చేయడం చూశాడు. కానీ ఆ మాటల్లో సందర్భాల్లో వస్తూ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక స్త్రీ దయ్యం బట్టి వస్తే ఆమెను బాగు చేస్తాడు. కానీ అక్కడ చెప్తున్నటువంటి మాట, ఆ జన సమూహంలో ఒక స్త్రీ గట్టిగా కేకలు పెడుతుంది. ఏమని? యేసు ప్రభుని గురించి ఉన్నటువంటి ఆ మరియమ్మను గురించి మాట్లాడుతున్నట్టు ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, కనుక యేసు ప్రభు యొక్క జన్మాన్ని గురించి చెప్తూనే. కనుక యేసు ప్రభు యొక్క జన్మంలో ఆ మరియా, లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే, ధన్యురాలు అయ్యింది మరియా. ఆ మరియా ధన్యురాలైనటువంటి మరియను అప్పుడెప్పుడూ కనినటువంటి ఆమెను యేసు ప్రభు గొప్ప కార్యాలన్నీ చూస్తూ యేసు ప్రభు యొక్క తల్లి మరియను పొగుడుతున్నట్లు ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. ఆమెను ఘనపరచాలి, గౌరవించాలి. కనుక అలాగా చేస్తున్నట్టు మాటలు చూస్తున్నాం. ఆమెను గురించి మనం చూస్తాం లూకాసు వార్త 2. కనిన ఆమె ధన్యురాలు అయ్యింది అని, కనుక వేవేల మందికి తల్లి అయ్యింది అని చెప్పి, కనుక నా ప్రభు నాతో ఉండడం నేను ధన్యురాలనయ్యాను అని చెప్పినట్టు. ఇక్కడ ఈమె ఎలిజబెత్ అమ్మ చెప్తా ఉంది, నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చడం ఎలాగూ ప్రార్థించను అని. కనుక చాలామంది మిమ్మల్ని, మీరు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, కనుక మిమ్మల్ని కనిన తల్లి చాలా గొప్పది అని చెప్పారు. నీవు కుడిచిన స్తనములు చాలా గొప్పవి అని చెప్పారు. కనుక ఆ మరియమ్మ యొక్క వేదన, బాధ అంతా కూడా మర్చిపోయేటట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనందరం కూడా మరియమ్మని చూడలే, యేసు పుట్టిన స్థలాన్ని చూడలేదు, దేవుని వాక్యమే విని ధ్యానం చేసి ఆ వాక్యాన్ని నమ్ముతున్నాం. కనుక దేవుని వాక్యం సదా మనతో ఉన్నది. కనుక దేవుని వాక్యంలో చెప్తుంది, యేసు ప్రభు దానికి రిప్లై ఇస్తున్నాడు 2వ భాగంలో. అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకొనేవాడు మరీ ధన్యుడు అని చెప్పాడు. హల్లెలూయా.
మనందరం కూడా ఎలాంటి ధన్యులంట? మరీ ధన్యులం అయిపోయాం కదా. మరి అమ్మ కనినప్పుడు కన్నా దేవుని వాక్యం విని దాన్ని అంగీకరించి దాని ప్రకారం చేస్తున్నటువంటి వ్యక్తులు మరీ ధన్యులు అని చెప్పి యేసు ప్రభువు తన యొక్క ధన్యతను ఆపాదించకుండా మనందరికీ ధన్యజీవులుగా చేసినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. మా అమ్మ చాలా గొప్పది అని చెప్పట్లేదు ఆయన. మా అమ్మ చాలా గొప్పది, మంచి ప్రార్థన పర్వాలు అట్లా అనేం చెప్పట్లే. అవును కానీ అవును మా అమ్మ మంచిదే, మా అమ్మ గొప్ప కార్యాలు చేయడానికి నాకు అవకాశం ఇచ్చింది, ఆమె గర్భంలో నేను పుట్టాను నిజమే. కానీ దేవుని వాక్యం విన్న మీరు, దాన్ని అంగీకరించిన మీరు, ఆ ప్రకారం జీవిస్తున్నటువంటి మీరు మరీ ధన్యులు. హల్లెలూయా. దేవుడు తన యొక్క ధన్యత్వాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మన యొక్క వ్యక్తిగత జీవితంలో తన యొక్క మాట ప్రకారం జీవించాలని ఆయన మన కొరకు కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. కానీ మనం ఏది చేసినా ఆయన చూస్తాడు, ఏది చేసినా ఆయన చూస్తాడు. కనుక ఏదైతే మనం ఆయన దగ్గర ఒప్పుకుంటామో దాన్ని బట్టి మనం ధన్యులుగా భావించాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కనుక లేఖనములను పఠించేవాళ్ళు, లేఖన భాగాల్ని అర్థం చేసుకునేవాళ్ళు, లేఖనం ప్రకారం జీవించేవాళ్ళు మరీ ధన్యులు అన్నాడు. యేసు ప్రభువు ఎక్కడ లేని ధన్యత ఇక్కడ ఈ 2 వచనాల్లో మనకు చెప్తా ఉన్నాడు. కనుక మరీ ఏమైనారు? పాటలు పాడేవారు మరీ ధన్యులు, వాక్యం చదివేవారు మరీ ధన్యులు, దేవుని వాక్యాన్ని పఠించి చెప్పేవాళ్ళు మరీ ధన్యులు. కనుక ధన్యత్వం కొరకు చూస్తే మొదటి భాగంలోకి ఎవరు వస్తారంటే కొర్నేలి వస్తాడు. కొర్నేలి లూకాసు అపోస్తుల కార్యం 10వ అధ్యాయం, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఓకే మళ్ళీ చదవండి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో, ఆ పదవిలో ఇటాలీ పటాలం అనేటువంటి పటాలంలో, ఇటలీలో ఆ పటాలం అంటే ఒక వింగ్ అనమాట. ఆ వింగ్లో శతాధిపతి, 100 మంది మీద అధిపతి. హల్లెలూయా. ఈయన టూ బిజీ పర్సన్. ఆయన 100 మందికి పనులు చెప్పాలి, 100 మంది పని చేశారో లేదో చూసుకోవాలి, 100 మంది మీద అధికారి. కనుక 100 మందికి పనులు చెప్పి ఆ పని సరిగా చేయకపోతే మళ్ళీ సరిగా చేసి మళ్ళీ వచ్చేటట్లు చూసుకోవాలి. ఆయనకి పని చాలా ఉన్నది. అధిపతి ఆయన. అందరికీ పని కల్పించాలి, పని నేర్పించాలి, పనిని చేశారో లేదో చూసుకోవాలి, చేయకపోతే నేర్పించాలి. అలాంటి పనిలో కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు, ఏమని పేరు ఉందాడా? భక్తిపరుడు ఒకడు ఉన్నాడు. కైసరలో ఉన్నాడు. భక్తిపరుడైనటువంటి వ్యక్తి. ఒక్కడి భక్తి ఎంతమందిని మార్చిందో మనం ఇక్కడ చూస్తాం. ఒక్కడి భక్తి, ఒక అతను కనుక భక్తితో ఉంటే తన ఇంటి వారు అందరినీ భక్తిపరులుగా తీర్చిదిద్దుతాడు. ఒక వ్యక్తి భక్తిపరుడుగా ఉంటే దేవుని కొరకు తన జీవితాన్ని అంకితం చేస్తాడు. ఒక వ్యక్తి భక్తిపరుడుగా ఉంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా భక్తిపరులుగా వర్ధిల్లుతారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం డ్యాన్స్ చేస్తే అందరూ డ్యాన్స్ చేస్తారు కదా. మనం పాటలు పాడితే అందరూ పాటలు పాడతారు. మనం భక్తిగా ఉంటే అందరూ భక్తిగా ఉంటారు. కనుక ఇంజన్ చాలా ముఖ్యం. కుటుంబంలో ఒక వ్యక్తి ఇంజన్ లాంటి వాడు అనమాట. ఆమెకి ఎంత నచ్చినా నచ్చకపోయినా ఇది వద్దు అన్నదనుకో, ఆ బ్రేక్ ఆమె వెనకాల గార్డ్ అనమాట. కనుక ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుంది ఏంటంటే ఇటాలీ పటాలంలో భక్తిపరుడైనటువంటి కైసర్ ఆయన మొట్టమొదట ఎవరితో? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి గలవాడు. ఇంటి వాళ్ళందరితో కూడా, పిల్లలకు కూడా భయం నేర్పించాడు, భక్తి నేర్పించాడు. కనుక దేవుడు మొట్టమొదట మన కుటుంబము భక్తి కలిగిన కుటుంబంగా ఉండాలి. మనం అప్పుడు ధన్యులం అవుతాం. మన కుటుంబం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని యెహోషువ భక్తుడు చెప్తాడు. నేను నా ఇంటి వారు. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే
ఆ జైలర్ కూడా చెప్తాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అంటే నీవును నీ ఇంటి వారును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి అని చెప్పి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. కానీ మనము మన ఇంటి వారు దేవునిలో నేను ఒక్కడనే భక్తి ఉన్నానంటే కుదరదు. నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భక్తి పరులుగా ఉండాలి. నా జీవితంలో నేను రక్షించుకోవడం కాక నాకున్నటువంటి వాళ్ళందరినీ రక్షించుకోవాలి. నా కుటుంబాన్ని నేను రక్షించుకోలేకపోతే నేను అయోగ్యుడని అయిపోతాను. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. కొర్నేలి బీదవాడు కాదు. ఇక్కడ కొర్నేలికి ఉద్యోగం లేక లేడు. ఆయన 100 మంది మీద ఉద్యోగి. తర్వాత 100 మందిని రోజు పని చేపిస్తుండాలి, పని కల్పిస్తుండాలి. చేసిన పని చక్కగా చేశారో లేదో చూడాలి. అంటే 100 మంది మీద పని చేస్తే చాలా అద్భుతమైన జ్ఞానం సంపన్నుడే కదా. కనుక వాళ్ళ ఇంటి వాళ్ళందరితో తన భార్యతో ఎట్లా భక్తి ఉండాలో నేర్పించాడు, తన పిల్లలు ఎట్లా భక్తిగా ఉండాలో నేర్పించాడు. కనుక ఆయన ఇంకా తర్వాత ఏంటి, ఇంకేంటంటే ఈయన ధర్మం చేసేవాడు. ప్రజలకు బహుధర్మం, కొంచెం ధర్మం కాదు, బహుధర్మం చేసేవాడు. బహుధర్మం టూ బిజీ అయినప్పటికీ కూడా బీద వాళ్ళ దగ్గరికి కూడా రీచ్ అయ్యేటువంటి వ్యక్తి. ఆయన చాలా సంపద కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా అట్టడుగు స్థానంలో ఉన్నవారికి తను చేయి చాపేటువంటి వ్యక్తి. బహుదానము చేసేవాడు. తర్వాత బహుదాన ధర్మములు చేసేవాడు. తర్వాత ఎక్కడ టైం దొరికిందో నాకైతే అర్థం కాదు. ఇంతమందిని చూసుకుంటూ ఇంత గొప్పగా జీవిస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంట. ఎల్లప్పుడూ ప్రార్థన, ఎప్పుడు చూసినా ప్రేయర్, ఎప్పుడు చూసినా ప్రార్థనే. తన కుమారులతో భార్యతో ప్రార్థన, తన యొక్క పని చేసే వాళ్ళ దగ్గర ప్రార్థన. ఆయన బహుదానం చేస్తున్నాడంట, బహుధర్మం చేస్తున్నాడంట. కనుక అప్పుడప్పుడు ఇప్పుడు నీళ్లు పోస్తారు కదా, పోసే వాళ్ళు బ్యానర్ పెట్టుకుని నీళ్లు పోస్తున్నాం, నీళ్ళు పోసినందుకు మా బ్యానర్ ఇంత అని అంటారు. కనుక బహుధర్మము చేసేటువంటి వ్యక్తి. ఎప్పుడో కనబడినప్పుడు సిగ్నల్ దగ్గర కనబడినప్పుడు ఇచ్చేటోడు కాదు. ప్రజలకు అవసరతలో ఉన్న వాళ్ళందరికీ బహుదానము ధర్మము చేసేటువంటి వ్యక్తి. హల్లెలూయా. కానీ రిటర్న్స్ అడిగేవాడు కాదు. ఎవరో పోతుంటే వాళ్ళకి ఇచ్చి అది నేను నీకు ఇచ్చాను కదా మళ్ళీ నాకు ఇవ్వు అని అడిగినటువంటి వ్యక్తి కాదు ఈయన. దేవుడికి చాలా దగ్గర, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడంట. బైబిల్ గ్రంథంలో ఈ మాట ఒక్కొక్కటి మనం చూస్తే ఆయనకి ఎప్పుడు సమయం దొరికింది, ఎలా దొరికింది సమయం, ఎప్పుడెప్పుడు ఎవరితో కలిసి ప్రార్థన చేశాడో ఇక్కడ మనం చూస్తాం. తన దగ్గర పని వాళ్ళందరూ శతము అంటే ఎంత, 100 మందిని పిలిచి ప్రార్థన చేశాడు. 100 మందిని పిలిచి ప్రార్థన చేశాడు. 100 మందికి తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఇచ్చాడు. కనుక ఇంకా మిగతా వారికి కొరకు కూడా తన హస్తం చాపాడు. తర్వాత కుటుంబంతో ప్రార్థన చేసేది, ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. ఇంటికి పోతే ప్రార్థన, ఆఫీస్కి పోతే ప్రార్థన, ఎవరైనా కనబడితే ప్రార్థన, ఎక్కడ చూసినా ఎల్లప్పుడూ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ అంటారు. అంటే సమయమందు అసమయమందు, రాత్రి అయినా సరే పగలైనా సరే ఏ సమయమైనా ఆయన దాన ధర్మములు చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. తర్వాత హల్లెలూయా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ, రాత్రిపూట కనబడితే అది స్వప్నం అనుకుంటాం. కానీ 3 గంటల సమయంలో దేవుని దూత ఆయన యొద్దకు వచ్చి నిలిచింది. హల్లెలూయా. దేవుని దూత ఆయన దగ్గరకు వచ్చి నిలబడి ఏమని చెప్తుంది, కొర్నేలి అని పిలిచుట విన్నాడు. తేటగా కనబడ్డదంట, దర్శనం ముందు తేటగా. దేవుని దూతకి 2 రెక్కలు ఎగురడానికి, 2 రెక్కలు స్తుతించడానికి, 2 రెక్కలు కాళ్ళు కప్పుకోవడానికి.
కనుక ఈ 6 రెక్కలు కలిగిన దూత ఎవరి దగ్గరికి వచ్చింది? కొర్నేలి దగ్గరికి వచ్చింది. దేవుడు మనం ఏం ప్రార్థన చేస్తామో అది వింటాడు, ఏమి ధర్మం చేస్తామో అది చూస్తాడు. కనుక అందరిలో మిన్నగా ఎక్కువగా ఎవరు చేస్తారో కూడా చూస్తున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధి దేవుని దూతకు సందేశం ఏం పంపించిందంటే, దేవుడు ఏం పంపించాడు అంటే, అతడు దూత ఎదుట హల్లెలూయా. దూతలను చూసిన వాళ్ళందరూ భయపడ్డారు. ఈవెన్ జకరియా కూడా భయపడ్డాడు కదా. ఆయన 90 ఏళ్ళ పైన పడిన వృద్ధుడైనప్పటికీ కూడా తన తరగతి క్రమం చొప్పున ప్రార్థన చేస్తే దేవుని దూత కనబడితే ఆయనకు భయం వచ్చింది, గొల్లలకు భయం వచ్చింది. అందరికి కూడా దేవుని దూతను చూస్తే భయం వస్తుంది. కనుక ఆయన భయపడ్డాడు. దేవుని దూతను చూసి భయపడి ప్రభా ఏమని అడిగాడు. హల్లెలూయా. ది లార్డ్ ఆన్సర్స్ వాట్ ఎవర్ వి డూ. దేవుడు మనం ఏమి చేస్తామో దానికి జవాబిస్తాడు. ఆయన ఏమని సమాధానం చెప్తున్నాడు? నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఈ పైన ఒకటి వాటర్ ట్యాంక్ పెట్టామనుకో, ఆ వాటర్ ట్యాంక్లో నీళ్ళు కింద పడుతుంటే అర్జెంటుగా పోయి ఎవరినైనా పంపిస్తాం, అర్జెంటుగా పోయి ఆ ట్యాప్ కట్టేసేయండి, లేకపోతే ఆ స్విచ్ ఆఫ్ చేసేయండి అని చెప్తాం. ఎంత చేశాడో లెక్కలేనంతగా చేశాడు. ఆ ప్రార్థనలు కూడా అంత గొప్పగా ఉన్నాయి, ఆయన ధర్మకార్యాలు కూడా అంత గొప్పగా ఉన్నాయి. అందుకే దేవుడు అర్జెంటుగా దూతను పంపించాడు. కనుక యెషయా ప్రవక్త చెప్తాడు కదా, ఆయన ఉజియా మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు వెంటనే చెప్తాడు, హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వస్తే ఆ దూతను వెంటనే పంపిస్తాడు. ఆ దూత చెప్తాడు, ఆయనకు షాకింగ్ న్యూస్ అది, ఇక మరణం అవుతావు కనుక నీళ్ళు చక్కబెట్టుకో అంటాడు. కనుక ఈయనకు అలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఈయనకు తెచ్చినటువంటి బ్లెస్సింగ్ ఏంటంటే ఆయన చెప్తున్నాడు, నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు దేవుని చెంతకు చేరాయి. మన ప్రార్థనలు ఎక్కడి వరకు అయ్యాయో చూసుకోవాలి కదా. మన ప్రార్థనలు ఎంతవరకు, ఆమె ఆకాశంలో ఆగిపోయిన ఆమె సునీత విలియమ్స్ కదా, ఆమెను తీసుకురావడానికి వెళ్ళారు. ఎంత దూరంలో ఉన్నారో తెలుసుకొని వెళ్ళారు. మన ప్రార్థనలు, మన ధర్మ కార్యాలు దేవుని చెంత జ్ఞాపకార్థంగా చేరాలి. హల్లెలూయా. మనం నాకెందుకు వచ్చిందిలే అంటాం. ఒకటి సిక్ అయితే పడిపోతే నాకెందుకు వచ్చిందిలే అనుకుంటాం. అది దేవుడు ఎట్లా కౌంట్ చేస్తాడు? ఇది నేను సిక్ అయి ఉంటే నువ్వు నన్ను చూడవచ్చావు అంటాడు. నేను చెరసాల్లో ఉంటే నువ్వు నన్ను చూడవచ్చావు. నేను ఆకలిగా ఉంటే నువ్వు నాకు ఆహారం పెట్టావు. నేను వస్త్రహీనుడనైతే బట్టలు ఇచ్చావు. నేను పరదేశినైతే నన్ను చేర్చుకుంటావు అని చెప్పి 25వ అధ్యాయంలో మనం మత్తయి సువార్తలో చూస్తాం. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చెప్తుంది ఏంటంటే, మనం చేసిన ప్రతి పని ద లార్డ్ ఈజ్ కీన్ అబ్జర్వర్. మన దేవుడు చాలా సూక్ష్మంగా మనకు చూస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం మర్చిపోయామేమని, ఎవరైనా భోజనం పెడితే తిని మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రము మర్చిపోడు. హల్లెలూయా. నువ్వు చేసినటువంటి ప్రతి పనికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కనుక పెద్ద ప్రవక్తలు ప్రార్థన చేసినా సరే దేవుని దూత వచ్చి చెప్పలేదు. చాలామంది ప్రవక్తలు ప్రార్థన చేసినా దేవుని దూత వచ్చి చెప్పలేదు. ఈయన కూడా దేవుని సన్నిధిలో నిలబడడానికి, దేవుడు ఆయనను స్థిరపరచడానికి, స్టాండ్ ఫామ్గా ఆయన ఎప్పుడు కూడా నిలిచి ఉండడానికి దేవుని దూతను పంపించాడు. హల్లెలూయా. ఎంత ధూపంగా చేరాయో, ధూపం వలె చేరాయంట దేవుడి దగ్గరికి ఆయన ప్రార్థనలు, ఆయన ధర్మ కార్యములు. అయితే చదవండి, ఎక్కడ పంపించాలి?
యొప్పే అనేటువంటి ప్రాంతానికి మనుషులను పంపాలి. హల్లెలూయా. తన దగ్గర ఉన్న భక్తి పరులైనటువంటి రానువ వారు ఇద్దరు నమ్మాడు ఆయన. వారు కూడా ఈయన భక్తిని నమ్మారు. ఈయనను చాలా ప్రేమించేవాళ్ళు. అయ్యగారు ఏం చెప్తే అది. అయ్యగారు ఇక్కడ ఉండమంటే అక్కడ ఉన్నారు, వెళ్ళమంటే వెళ్ళారు. ఆ యొప్పే ఎవరికి తెలియదు, ఆ ప్రాంతం యొప్పే ఎవరికి తెలియదు కనుక ఈ యొప్పేకి పంపించి పేతురు అని ఆయన ఉంటాడు. ఆయన మారు పేరు సీమోను. ఆయన ఎక్కడుంటాడంటే చర్మకారుని ఇంట్లో దిగి ఉన్నాడు. అది కూడా యొప్పే పేతురు యొక్క గృహం కాదు. పేతురు చర్మకారుడు లేదా చర్మ పనులు చేసుకునే వాళ్ళు చర్మకారులు కనుక అందరు కూడా నిరాకరించినటువంటి వ్యక్తులు, దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర పేతురు అక్కడికి పంపించాడు. పేతురును పంపించి వీళ్ళు కూడా చాలా నమ్మకమైనటువంటి భక్తి గలవారు కనుక వీళ్ళు అయ్యగారు ఎట్లా చెప్పాడో ఆ ప్రకారం అక్కడికి వెళ్ళారు. హల్లెలూయా. భక్తి పరులైనటువంటి వ్యక్తులు తన దగ్గర పనివారిని నమ్మకంగా, ఈ రోజుల్లో తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళే ఉన్నారు. తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుచుండేవాళ్ళు సైనికులను పిలిచి. కనుక మనము భక్తి పరులుగా ఉంటే మన ఇల్లు వాళ్ళు భక్తి పరులుగా ఉంటారు, ఇంట్లో పిల్లలు భక్తి పరులుగా ఉంటారు. ఇంట్లో పిల్లలే కాక మన పని స్థలంలో మన ప్రియులందరూ కూడా భక్తి పరులుగా చేయాలి. హల్లెలూయా. వాళ్ళు మన మాట నమ్మాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ ఎండైనా రాత్రైనా పగలైనా అనకుండా వెళ్ళాలి. అలా వెళ్ళగలిగినటువంటి వ్యక్తులను ఇద్దరిని పిలిచి ఈ సంగతి అంతా చెప్పాడు. హల్లెలూయా. నమ్రతతో చెప్పాడు, ప్రేమతో చెప్పాడు, విధేయులయ్యేటట్లుగా చెప్పాడు. అరే నాకు ఇట్లా దూత కనబడి యొప్పేలో ఒక అతను ఉంటాడు పేతురు, ఆయన ఇంకో పేరు ఏంటంటే సీమోను. కనుక ఆయన చర్మకారుడైన సీమోని ఇంట్లో దిగి ఉన్నాడు కదా. వాళ్ళ ఇంటి పేరు చర్మకారులేమో. ఆ చర్మకారుని ఇంట్లో దిగి ఉన్నారు కనుక మీరు అక్కడికి వెళ్ళి అర్జెంటుగా పేతురుని ఇక్కడికి తీసుకురండి అని చెప్పి పంపించాడు. హల్లెలూయా. ధన్యులు అంటే దేవుని వాక్యం విని ఆ ప్రకారం చేసేవాళ్ళు మరీ ధన్యులు. హల్లెలూయా. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నిల్వనివ్వాలి. దేవుని వాక్యం విని దాన్ని మనం గ్రహించాలి. అందుకే దేవుడు చెప్తాడు, చెవులు గలవాడు వినుగాక. కనుక మనం కూడా దేవుని సన్నిధిని అనుభవించే వ్యక్తులుగా, ఆ ప్రకారం జీవించే వ్యక్తులుగా, ఆ రీతిగా ఆయన చేసేటట్లుగా మనం చేయదగినంత వ్యక్తులకు, అందరికీ చేయలేమేమో కానీ ఎవరో కొద్ది మందికి ఆ రకంగా చేస్తే అద్భుతమైన విజయాలు చూస్తాం. దేవుడు నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఎవరికైనా చెప్పవచ్చు, ప్రవక్తలకు చెప్పవచ్చు, లేకపోతే ఎవరికైనా చెప్పవచ్చు అయ్యా ఇట్లా కనబడిందని. ఆ హిజ్కియా రాజుకు మరణకరమైన వ్యాధి వస్తే కూడా అర్జెంటుగా దేవుడు దిగొచ్చి ఆయన చెప్పాడు. ఆయన లెక్కలేసి మరీ చూపించాడు దేవుడికి, అయ్యా నీవు నాకు ఇచ్చినటువంటి రాజ్యంలో నేను ఎట్లా నీ కొరకు జీవించానో, నా స్థితి ఎట్లుందో, నేను ఎట్లా మీ కొరకు పనులు చేశాను, ఎలాంటి పట్టణాలు కట్టించాను, ఎలాంటి చెట్లను నాటించాను, ఎలా నేను అన్నిటిని చేశానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థన విని ఆయనకున్నటువంటి జబ్బును తొలగించడానికి ఆయన మరొకసారి ప్రవక్తతో చెప్పాడు, నీ యొక్క ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబడింది. హల్లెలూయా. కనుక ఆయన ఆయుష్ పొడిగించేటట్లుగా మళ్ళీ ప్రవక్తను తన దగ్గరికి పంపించాడు. ప్రవక్తల మాట నమ్మాలి, ప్రవక్తలను విశ్వసించాలి, ప్రవక్త యొక్క కార్యాలు మనం అద్భుతంగా చూడాలి. యెహోషాపాతు రాజు కాలంలో
ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, ప్రవక్తలను నమ్ముకుంటే మీరు స్థిరపరచబడతారు, కృతార్థులు అవుతారు అని చెప్పి దేవుని వాక్యం మనకు చెప్తుంది ప్రియులారా. కనుక మన జీవితంలో కొర్నేలుకి ఎన్ని తలాంతులు ఇచ్చాడో అందులో 10వ భాగం అన్న మనకిస్తే మనం ఏ రకంగా చేస్తామో చూస్తున్నారు. కనుక దేవుని వాక్యం మనందరికీ కూడా తలాంతులు ఇవ్వబడ్డాయి. ఒకటికి 2, ఒకటికి 1, ఒకటికి 5. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు అంటే ఏం చేశాడు? 10 చేశాడు. 10 చేసిన వాడికి అయ్యగారు ఎప్పుడు వస్తుందా చూపిద్దాం, అయ్యగారు ఎప్పుడు వస్తుందా చూపిద్దామని ఉంటుంది. 2 ఉన్నవాడు కూడా 4 చేశాడు. 4 చేసిన వాడికి కూడా ఆతృత ఉంటుంది, నా తలాంతులు ఇది, నా ఇప్పుడు ఇక్కడ పాటలు పాడే వాళ్ళు కొత్త పాట ఏదైనా నేర్చుకుంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఈ వారం పాడాలి, ఈ వారం పాడాలి, ఈ వారం పాడాలి అనుకుంటారు. కనుక ఏదైనా నూతనంగా మన దగ్గరకు వస్తే, ఏదైనా తలాంతు మన దగ్గరకు ఉంటే మనం దేవుని దాన్ని బట్టి స్తుతించడానికి, ఈ ఒక్క తలాంతు ఉన్నవాడికి దేవుడి మీద చాలా కోపం వచ్చేసింది. ఆయన అంటాడు, నువ్వు విత్తని చోట కోయివాడవని, కఠినుడు అని నాకు తెలిసి నేను భయపడి నేను తీసుకుపోయి ఎక్కడ పాతి పెట్టా? భూమిలో పాతి పెట్టిన. ఆయన తనకున్నటువంటి తలాంతం చూస్తలేడు. దీన్ని విస్తరించాలి అని చూడట్లేదు, దీన్ని గొప్ప చేయాలి అని చూడట్లేదు, కానీ ఇతరులకు ఉన్న తలాంతులను బట్టి ఈర్ష్యపడుతున్నాడు. నేనేమన్నా తక్కువనా వాళ్ళకన్నా? నాకు 5 ఇచ్చాడు, మీకు ఎంత ఇచ్చాడంటే నాకు 2 ఇచ్చారు. వీళ్ళు కష్టపడ్డారు. తలాంతు పొందుకున్న వాళ్ళు ఏం చేశారు? చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడి 5ను మరి 5 చేశారు. బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవడానికి యోగ్యులయ్యారు. ఆ యోగ్యుల స్థితిని మనం చూస్తున్నాం. తర్వాత 2వ స్థానంలో ఆయన 2 ఇచ్చాడు అని దాచిపెట్టలేదు, నాకు 2 అని చెప్పి ఇతరులను చూసి ఈర్ష్యపడలేదు. ఈ 2ను కూడా నేనేం చేస్తా? 4 చేస్తా అన్నాడు. హల్లెలూయా. ఈ 2ను చూసి 4 చేయడానికి ఉదయం మధ్యాహ్నం రాత్రుల వరకు ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడ్డాడు. 1 తీసుకున్నవాడు రోజు ఆ తలాంతం చూస్తున్నాడు, ఈ 2ని చూస్తున్నాడు. వాళ్ళ మీద ఈర్ష్య ద్వేషాలు పెంచుకొని, దేవుని మీద కోపం పెంచుకొని, నేను భయపడ్డాను అన్నాడు. వీళ్ళిద్దరు భయపడ్డారు. యాక్చువల్గా వీళ్ళని చూసి, అయ్యా మీరు 2 ఇస్తే 4 చేశాను అన్నవాడిని బట్టి దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద అధికారి అయ్యిందు. హల్లెలూయా. 1 తీసుకున్నవాడు ఆ 1 ఇచ్చాడు, సంతోషం. ఆ 1 తీసుకున్నవాడు దాన్ని చూసి, దీంతో ఏం చేయగలను నేను, దీంతో ఏం చేస్తాను, మళ్ళీ ఎప్పుడైనా సడన్గా వచ్చేస్తే ఆయన అడిగితే ఇదే ఇచ్చేయాలి. కనుక దాన్ని డెవలప్ చేయాలి అనే ఆలోచన లేదు. కనుక దాని మీద ఆయన కోపం పెంచుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా చూసి ఆయన విత్తని చోట కోసేవాడు అంటున్నాడు. కఠినుడు, తర్వాత కోపిష్టివి అని నాకు అర్థమయ్యి నేను భూమిలో పాతి పెట్టా అంటాడు. నీ ధనం భూమిలో పాతి పెడితే ఏమవుతుంది? ఇది చిమ్మట కొడుతుంది. కానీ భూమిలో దాచిపెడితే ఏం చేస్తుంది? నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది, అక్కడ నుండి వెళ్ళవు. కనుక అట్లా వెళ్ళకుండా దాచిపెట్టి ఇక్కడనే పెట్టానని చెప్పి యేసు ప్రభువు సలహా ఇస్తాడు. ఈ సొమ్ము తీసుకుపోయి సావుకారుల దగ్గర కూడబెడితే నేను మళ్ళీ వచ్చి వడ్డీ తీసుకునేవాడిని కదా అంటాడు. హల్లెలూయా. కనుక మనం ఉన్న స్థితిలో నుండి అద్భుతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలి అంటే మన యొక్క మైండ్కి కొంచెం పని పెట్టాలి, మనం కొంచెం మనం థింకింగ్ మారాలి. ద్వేషాలు ఉండకూడదు, కపటాలు ఉండకూడదు. కనుక ఈ వేవి లేకుండా దేవుని సన్నిధిని అనుభవించాలి. హల్లెలూయా. కనుక వీళ్ళ స్థితులు ధన్యములైపోయాయి, వీళ్ళ ఆలోచన ధన్యమైపోయింది, వీళ్ళ యొక్క క్రియలు ధన్యమైపోయాయి. బలా నమ్మకమైన మంచి దాసుడాని యేసు ప్రభు దగ్గర ఆ పిలుపు విని ఆ యొక్క పేరు పిలుస్తుంటే అద్భుతమైన విజయాలు వాళ్ళకి అనుగ్రహింపబడ్డాయి. హల్లెలూయా. అందరి ఎదుట ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే
పట్టణం మీద అది 10 పట్టణం 10 అనగా 10 పట్టణం దెక్కపోలి అంటారు. దెక్కపోలి అంటే 10 పట్టణాలు. 10 పట్టణాల మీద అధికారం ఉంటావు. హల్లెలూయా. నాకు అందరికీ అధికారం అది కావాలి ఇది కావాలి అన్నీ కావాలి. కానీ దేవుని ప్రకారం చేస్తే మరీ ధన్యులని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఆయన అప్పుడు దేవుని వాక్యం విని దాన్ని గైకొనడం మరీ ధన్యులని చెప్పాను. హల్లెలూయా. దేవుని వాక్యం విని మనల్ని చైతన్యవంతులు చేస్తుంది దేవుని వాక్యం, జ్ఞానవంతులుగా చేస్తుంది దేవుని వాక్యం, మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్గా చేస్తుంది దేవుని వాక్యం. దేవుడు మనల్ని దీవిస్తాడని చెప్పి చెప్తోంది. ఆయనకి ఇంకా ఇస్తూ ఉంటే ఆయనకు వస్తూనే ఉంది. ఇవ్వడం వలన కొర్నేలి దీవించబడ్డాడు. హల్లెలూయా. ఎంతగా ఇచ్చావో తెలియదు కానీ దేవుని దూత అర్జెంటుగా ఆయన దగ్గరికి పోయి నువ్వు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకాలు మెమొంటోస్గా చేరాయంట. మెమొంటోస్గా ఇది ఫలానా కొరకు, ఇది ఫలానా కొరకు, ఇది ఫలానా కొరకు, ఇది ఫలానా సంవత్సరం అని చెప్పి ఆ మెమొంటోస్గా చేరినట్లు చూస్తూ ఉన్నాం. ఆ ధర్మకార్యాలు కూడా వెనువెంట దేవుని సన్నిధికి చేరాయి. హల్లెలూయా. కనుక కృతజ్ఞత భావాన్ని కూడా మనం కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. కనుక ఆయన బాప్తిజం తీసుకోలే. ఎందుకు దూత వచ్చేది అంటే ఆయన బాప్తిజం తీసుకోకపోయినా ధర్మకార్యాలు చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు, దేవుడికి ఇవ్వాల్సి ఇస్తున్నాడు, ప్రార్థన కూడా చేస్తున్నాడు. అందుకే పేతురును పంపించి ఆయన దగ్గరికి పిలిపించమని చెప్పాడు. పేతురు వచ్చిన తర్వాత ఆయనకి బాప్తిజం గురించి చెప్పినట్లు దేవుని వాక్యం చెప్తుంది. కానీ అప్పుడు ఆయన బాప్తిజం పేతురు ఏమని బిగబట్టుకొని కూర్చున్నాడు అంటే నేను యూదులకు మాత్రమే సువార్త చెప్తా. ఎవరు చెప్తా? యూదులకు మాత్రమే చెప్తా, అన్యులకు నేను చెప్పా అంటాడు. కనుక ఈ అన్యులు అయినటువంటి వ్యక్తులు ఎవరంటే కొర్నేలి లాంటి వారు. ఈ గొప్ప వ్యక్తులు అయినప్పటికీ కూడా కొర్నేలి లాంటి వాళ్ళు. కనుక అప్పుడు దేవుడు ఆ పేతురుకు మేడ మీద ఏం కనిపిస్తాడంటే చతుష్పాద జంతువులు అక్కడ దుప్పట్లో ఉన్నట్లు చూస్తాం. ఆ చతుష్పాద జంతువులు అయ్యా నేను ఎప్పుడు తినలేదు వీటిని అని అంటే దేవుడు శుభ్రపరిచినవి, దేవుడు పవిత్రపరిచినవి నువ్వు అపవిత్రపరచాను అని అనకూడదు అని వాటిని చతుష్పాద జంతువులను దుప్పట్లో ఆయన కనబెట్టి చదవండి. హల్లెలూయా. ప్రతి విధమైన పురుగులు ఆ ఛానల్ ఏదో తిరిగేస్తే ఆయన అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఏ కీటకం అడుక్కున్నా తింటాడు. డిస్కవరీ ఛానల్లో ఏదో ఛానల్లో పురుగులను తింటాడు, పాములను తింటాడు, కప్పల్ని తింటాడు, ఈ పలు విధమైన మనకు చీ అనిపించేయని ఆయన తింటాడు. మనమే చీలను తింటాము, ఆ చీ అనిపించే వాటిని అన్నిటి కూడా ఆయన తింటాడు. అలాగా ఈయనకి ఏం కనబడిందంట, నేనేమో యూదుడను, నేను యూదులకు మాత్రమే సువార్త చెప్తా, అన్యులకు చెప్పా అని భీష్మించుకుని కూర్చున్న ఆయనకి దేవుడు ప్రార్థన చేయడానికి పిలిచాడు. ప్రార్థన అనంతరం భోజనం చేయడానికి సహకరించినప్పుడు అప్పుడు చతుష్పాద జంతువుల యొక్క పెద్ద దుప్పట్లు ఏమున్నాయంట, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు, గద్దను తింటారు ఎవరైనా? మనం తినము. అక్కడ గద్ద కూడా ఉంది. ఈ పిక్స్ ఉంటాయి కదా, ఆ పిక్స్ కూడా అన్నీ కూడా అందులో ప్రతి విధమైన ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు, చతుష్పాద జంతువులు, 4 పాదాలతో
చతుష్టం అంటే 4 పాదాలు కలిగినటువంటి జంతువులు, రాకు పురుగులు, ఆకాశ పక్షులు. తర్వాత హల్లెలూయా. పేతురుకి ఏం వినబడింది? ఆ ఇంట్లో ఏం మంచి ఫ్రై చేశారో తెలియదు, కానీ ఈయన బేద మీద పోయి ప్రార్థన చేస్తే ఆకలి అవుతుంటే దేవుడు ఈయన కొరకు సిద్ధపరిచిన ఆహారం. ఏంటి ఆహారం? అన్నీ పచ్చివే, ఉడకబెట్టినవి కాదు. ఇటు ఏం చేయాలి? అవి బ్రతికి ఉన్నాయి. పాము వచ్చిందనుకో, పాముని ఏం చేయాలి? చంపుకొని తినాలి. జర్రీ వచ్చిందనుకో, జర్రీని ఏం చేయాలి? చంపుకొని తినాలి. కనుక ఏది కనబడుతుందో దాన్ని చంపుకొని తినమని దేవుడు చెప్పాడు. పెద్ద శబ్దముతో దేవుడు అట్లా చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు పేతురుకి ఎప్పుడైనా అనుభవం ఉంటే, చేపలు పట్టే అనుభవం ఉంటే చేపలు ముందు తిన్నాడేమో, కానీ తక్కిన వాటిని తినగలడా? తినలేడు కదా. లోపలికి పోతే అది బయటకు వస్తుంది కదా. దాంట్లో ఏదో చేదు ఉన్నదనుకో, ఇట్లా వికారమైన అదేంటి నీసు వాసన వస్తుంది, కంపు వాసన వస్తుంది కడగకుండా. అయినా సరే అవి తినాలి. నేను అపవిత్రమైనవి నేను తినను కదా ప్రభా అంటే దేవుడు పవిత్రపరిచిన వాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని చెప్పి దేవుడు చెప్తాడు. ఎన్నిసార్లు వినబడింది? 2 సార్లు ఏదైనా దేవుడు చెప్తే అది ఖచ్చితంగా దేవుడు చేసిన పని అని నమ్మాలి. ఇట్లాగా 3 సార్లు అయింది. ముమ్మారు అంటే 3 సార్లు అలా జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడింది. హల్లెలూయా. కనుక దేవుని యొక్క విషయంలో ఏ వ్యక్తిని కూడా మేము నిర్లక్ష్యం చూడకూడదు. సువార్త అందరికీ సువార్తను ప్రకటించే వాళ్ళను దేవుని యొక్క ప్రియులుగా మనం చూడాలి. సువార్త అందరికీ, వీళ్ళే రావాలి చర్చికి, వీళ్ళు రాకూడదు అనేవి లేదు. దేవుని వాక్యం విని ఆ ప్రకారం చేసే వాళ్ళందరూ మరీ ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు వచ్చి అనిపించింది, అమ్మో నేను తినలేను, మళ్ళీ పంపించాడు దేవుడు. నేను తినలేను, మళ్ళీ పంపించాడు 3వ సార్లు. కనుక దేవుడు పవిత్రపరిచింది అపవిత్రపరచకూడదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని సన్నిధిలో మనం ఆయన కొర్నేలియుని గురించి ఎలాగ అనుకున్నాడో మనం కొన్నిసార్లు వీళ్ళు రాకూడదు, వీళ్ళకి సువార్త చెప్పొద్దు, వీళ్ళు రక్షణ పొందొద్దు, వాళ్ళకి మనం చెప్పడం ఏంటి అనేటువంటి భావం అనుకోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన కిందికి పోయి ఆ మనుషులను తీసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు? కొర్నేలి ఇంటికి వెళ్తాడు. తర్వాత కొర్నేలి ఎప్పుడూ చూడలే పేతురు గురించి చెప్తే ఎంత గొప్పగా ఆహ్వానించాడో చూస్తున్నాం ఇక్కడ. ఏమని? అతని పాదముల మీద పడి హల్లెలూయా. ఆయన పాదముల మీద పడి నమస్కారం చేస్తే నీవు లేవు అని చెప్పి, నేను కూడా నీలాంటి మనిషినే అని చెప్పాడు. హల్లెలూయా. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరి ఆహ్వానాన్ని చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరి ఆరాధనను చూస్తున్నాడు, ప్రతి ఒక్కరి ఇవ్వడం చూస్తున్నాడు, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడం చూస్తున్నాడు. కనుక కొర్నేలిలో ఈ గొప్ప లక్షణాలు ఉన్నాయి. 1000 మందిని 100 మంది మీద అధికారి. వాళ్ళ ఇంటికి పోయి ఏమని చెప్తారు? మా అయ్యగారు ఇలా ప్రార్థన చేశాడు, మా యజమాని ఇలా ప్రార్థన చేశాడు. కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెమో గొప్ప రక్షణ పొందే ఉంటారు. ఆయన ఇంట్లో పనిచేసేవారు మరీ దగ్గర ఉండి కనిపెట్టుకునేవారు. వారి కుటుంబ వాళ్ళు దేవుని యందు చాలా భక్తిపరులు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మినిస్టర్ ఉండేవాడు పరసరత్నం అని, ఒంగోలు అటు సైడ్ నుండి. పరసరత్నం గారి యొక్క
భార్య చాలా భక్తిపరాలు. యాక్చువల్గా ఆమె నిలబడాలి, కానీ ఆయన పరసరత్వం కానీ కాంటాక్ట్ చేయించింది. ఆయన మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే హైదరాబాద్ తీసుకుపోయి మేము ఒక మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేసాం, ఫస్ట్ మెడికల్ క్యాంప్. ఇంకా వాళ్ళ భార్య ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటూ సమయం దొరికినప్పుడల్లా పిలిచి ప్రార్థన చేసేది. కొంతమందిని పిలిచి, వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు పిలిచి, వాళ్ళ యొక్క నియోజకవర్గ ప్రజలు వచ్చినప్పుడు పిలిచి, అప్పుడు గుర్తయింది, కొర్నేలి యొక్క ప్రార్థన కూడా ఇట్లా ఉండిండొచ్చు అని. హల్లెలూయా. మనం నీ పని చేసుకో, నేను నా పని చేసుకుంటా అని అనుకుంటాం. దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మరీ ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చెప్తాన్నారు, అయ్యా నువ్వు కుడిచిన స్తనములు ధన్యములు, నేను కనిన గర్భం ధన్యము అని చెప్తే యేసు ప్రభు అవును, కానీ దేవుని వాక్యం విని దాని గైకొని వారు మరీ ధన్యులు. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్సెడ్ వన్. మీరందరూ ఏంటి మరీ ధన్యులంట. ఆ ప్రకారం చేసే వాళ్ళకి ఈ మాట చాలా ఆనందాన్ని తెస్తుంది. ఈ మాట చాలా ఉత్సాహాన్ని అనుగ్రహిస్తుంది. ఈ మాట దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ప్రవర్తన చూస్తున్నాడు, నా భక్తిని చూస్తున్నాడు, నా విశ్వాసాన్ని చూస్తున్నాడని ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు, నేను కనుక్కుంటే నేను ధన్యుడు, మీరు కనుక్కుంటే మీరు ధన్యులు. కనుక అట్టి ధన్యత్వాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొస్తే దేవుడు వారిని దీవించడానికే పిలుస్తున్నాడు. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము, బయట నిలవనేలా అని చెప్పి దేవుని వాక్యం ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన మనకు తలాంతులు ఇస్తున్నాడు. ఆయన మన తలాంతులను వృద్ధి చేయగోరుతున్నాడు. మనం అనేకులకు దీవెనకరంగా ఉండాలని కోరుతున్నాడు. అనేకులకు ప్రేమ చూపించాలని కోరుతున్నాడు. కొర్నేలిలో ఉన్నటువంటి సందర్భం తర్వాత అక్కడ ఆ రోగులందరూ స్వస్థత పొందుతుంటే అక్కడ ఒక స్త్రీ గట్టి నిలబడి కేక వేసి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడినట్లు చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి? దాన్ని గైకొని వారు ఐఎమ్ బ్లెస్సెడ్, ఐఎమ్ బ్లెస్సెడ్ వన్, ఐ బ్లెస్డ్. దేవుడు నేను దీవించబడేటట్లుగా చేశాడు. దేవుడు నిన్ను దీవించబడేటువంటి వ్యక్తే చేశాడు. దేవుని దగ్గరికి వచ్చేంత ధన్యుల పవిత్రత లేకపోయినా మనకు ఆ పవిత్రతను ఆపాదించి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందరినీ చూస్తున్నాడు. లోకం ఎంతో ప్రేమిస్తున్నాడు. తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మనం చేయాల్సిందంతా ఒకటే, మనం మన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను కనుక ఆరాధిస్తే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్తమైన అపవిత్రతను కడిగి దూరపరిచి మనల్ని పవిత్రంగా చేసి ఆయనకు దగ్గరగా ఉండేటట్లుగా ఆ భాగ్యం ఇస్తాడు. హల్లెలూయా. ఉపవాసం, అంటే దగ్గర, వాసం అంటే నివసించటం. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా జీవించడం. ఎంత ధన్యత. పిఏని కలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు కదా. ఆ ఇంటికి పోతే పిఏ, ఆ మినిస్టర్ దగ్గర పోతే పిఏ కలిస్తే మన ఫైల్ ముందు పెడతాడు ఆయన కదా. మన ఫైల్ తీసి ముందు పెడతాడు, కానీ సంతకం చేసే పని అయింది కాదు కదా. నాకు పిఏ తెలుసండి అంటారు. మీకు పిఏ తెలిస్తే ఫైల్ ముందుకు పోతుందేమో, కానీ నాకు ఓనరే తెలుసు. ఎవరు తెలుసు? ఓనరే తెలుసు. ఓనర్ తెలిస్తే అరే ఫైల్ పట్టుకురా అంటే అన్ని ఇంత ఫైల్ పట్టుకురావాలి. ఎక్కడ సంతకం పెట్టాలంటే అక్కడ ఆయన సంతకం. కానీ నీకు పిఏనే తెలుసు, మరి నాకు ప్రభువు తెలుసు. హల్లెలూయా. కనుక ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి మనకు కొర్నేలి లాంటి గుణలక్షణాలు మనకిస్తే నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, మీరు మీ ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. అట్టి భక్తి గల జీవితం మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.
పరిశుద్ధులైన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ సన్నిధి నాకెంతో బలాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మీలో ఉండేట గొప్ప భాగ్యమని తెలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఎవ్వరికి లేని ఆధిక్యత మీరు నాకు ఇచ్చారు ప్రభా. మీ సన్నిధిలో మొరపెట్టి మీ పక్షంలో నిలబడడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు. మీరు చేసినటువంటి వారందరిని బట్టి మీకు స్తోత్రం. మీ మహిమ వీరి జీవితాల్లో జరిగినట్లు, మీ రక్షణ కార్యం మీరు చూచినట్లు, వీరి కుటుంబాల్లో నెమ్మది, సకల సంపద, ఆరోగ్య, ఐశ్వర్య దీవెనలు కలిగినట్లు ప్రతి వారిని మీరు చూస్తున్నారు అనేటువంటి ఆ యొక్క ప్రభా భయము, వణుకు కలగజేయండి. ప్రతి వారి మాట చూస్తున్నారు, ప్రతి వారి ప్రవర్తన చూస్తున్నారు. కొర్నేలి యొక్క మాట చూశారు, ప్రవర్తన చూశారు. అయ్యా వారి ఇంటి వారందరితో ఎలా నడుచుకున్నారో అది చూశారు ప్రభా. వారి పని దగ్గర, పని స్థలంలో అందరూ ఎంతగా మీ కొరకు భక్తి కలిగి ప్రభా, మీ కొరకు వారు నమ్మకంగా వారి గృహంలో పనిచేశారో కూడా మీరు చూస్తున్నారు తండ్రి. అట్టి నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, మీ ముందు ప్రార్థన చేసేవారుగా, మీ కొరకు తమ హస్తములు చాపే వ్యక్తులుగా, ధర్మకార్యాలు చేసే వ్యక్తులుగా, ప్రత్యేకింపబడిన వారుగా, దేవుని వాక్యం విని ఆ ప్రకారం చేసేవారు మరే ధన్యులని చెప్పారు. విచ్చేసి మీ మాట విన్న ప్రతి ఒక్కరిని ధన్యజీవులుగా చేయండి నాయన. భక్తిపరులుగా చేయండి, ఆరాధకులుగా చేయండి, ప్రార్థనలు చేసేవాళ్ళుగా చేయండి. ప్రతి ఇల్లు మీ కొరకు సంపాదింపబడ్డానికి, ప్రతి కుమారుడు, కుమార్తె ప్రభా, ప్రతి తల్లి, చెల్లి అందరూ కూడా మీ కొరకు బ్రతకడానికి, వారి హృదయంలో మీ నామము ఘనపరచడానికి, మీ ముద్రలు వారి తలల మీద ఉండడానికి సహాయం చేయండి నేను. మీరు ప్రత్యేకింపబడిన జనమని మీ లేఖనం చెప్పినట్లుగా మా అందరిని ఆశీర్వదించమని యేసు నమ్మకమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.